తక్కువ ఉంది కాబట్టి ఎస్విఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద శ్రీనిధి బ్యానర్ మీద నిర్మించినటువంటి ప్రభుత్వ సారాయి దుకాణం ఈ ఫంక్షన్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి, పృథ్వీ అన్నకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ నరసింహనంది, మేము ఇద్దరం నరసింహనాయుడు నుంచి కో డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాం. అలాగే చేస్తూ ఇద్దరం డైరెక్ట్లు అయ్యి ఇద్దరం మంచి సక్సెస్లో వెళ్తూ ఉన్నాం. తను చేసిన ఫిలిం 1947లో ఒక గ్రామం, ఆ సినిమా నుంచి చాలా అద్భుతంగా డిఫరెంట్ సినిమాలే, రొటీన్ సినిమాలు అసలు తీయడు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తాడు, లేకపోతే సినిమా తీయడు. అంతేకాకుండా ఒక కంటెంట్ తోటి మంచి ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేస్తూ, టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, ప్రతి సినిమా ఒక ప్రయోగంగా తీస్తూ ఒక అభిరుచి గల సినిమాలు తీశాడు. అలాగా తను తీసిన సినిమాల్లో ఇది గొప్ప హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇందాక మోషన్ పోస్టర్ చూసాం, దాంట్లో మ్యూజిక్ అసలు ఎంత కాస్త అయినా కానీ ఎంత అద్భుతంగా చేయించాడంటే అది చెప్తుంది. సో ఈ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్కి గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తను, నేను, ప్రొడ్యూసర్స్ మేము ముగ్గురం ఒకసారి కలిసాము. కలిసినప్పుడు మా నరసింహనంది కంటే ప్రొడ్యూసర్స్లో ఆనందాన్ని ఎక్కువ చూశాను నేను. ఎందుకంటే అంత అద్భుతంగా తీశాడు తను సినిమా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడటం నాకు చాలా ఆనందం వేసింది. ఇంకా అలాగే ఈ సినిమాకి మా అన్న డిఓపి మోహన్ అన్న చాలా అద్భుతంగా చేశాడు. ఫస్ట్ సినిమా నుంచి కూడా మంచి అవార్డులు కొట్టాడు. చాలా థ్యాంక్స్ అన్న. అలాగే ఎడిటర్ నాగిరెడ్డి అన్న కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇట్లా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో నడిపిన బాలుకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్కి, సిద్ధికి, అలాగే మా అన్నయ్య కూతురు శ్రీలకి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సినిమా బెస్ట్ హిట్ కావాలని, పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యానర్ మీద నరేష్ గారు, మల్లిక్ గారు డైరెక్టర్గా నరసింహనంది గారికి ఇచ్చారు. నరసింహనంది గారు ఆయన డైరెక్టర్గా, వీళ్ళని ఆర్టిస్ట్గా వేషాలు ఇచ్చారు. వీళ్ళు ప్రొడ్యూసర్గా డబ్బులు ఇచ్చారు, ఆయన ఏమో వేషాలు ఇచ్చారు. సో ఒకరికొకరు క్విట్ ప్రోకో చేసుకున్నారు. నరసింహనంది 1940లో ఒక గ్రామం. ఆ రోజుల్లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు రావటం అంటే ఎంతో కష్టమైన పరిస్థితి. నేను ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళ్తే నాకు బిఫోర్ ఒక 8 years అసలు తెలుగు సినిమానే రాలా. అప్పటికే మన తెలుగు వాళ్ళు ఇద్దరు, అప్పుడు గున్నం గంగరాజు గారు అలాగే శాస్త్రి గారు, ఇద్దరు తెలుగు జ్యూరీ మెంబర్స్ అటెండ్ అయినా కూడా తెలుగు సినిమా రాలా. ఆ రోజుల్లో తెలుగు సినిమా రావటం అంటే ఎంతో కష్టం. అలాంటి కష్టమైన టైంలో ఈయనకి 1940లో గ్రామం నేషనల్ అవార్డు వచ్చింది. ఈయన అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ కూడా కాదు, కానీ ఒక నేషనల్ అవార్డు వచ్చిందని అప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టీవీ యాడ్స్ చేసేటప్పుడు ఈయనకి ఫ్రీగా 4 lakhs rupees యాడ్స్ ఫ్రీగా. ఎందుకంటే ఆయన చేసిన గుర్తింపు, ఒక భారతదేశంలో గుర్తింపు కలిగినట్టుగా ఒక తెలుగువాడు ఒక తెలుగు సినిమా ఇంత పవర్ఫుల్గా, ఇంత సెన్సిటివ్ సినిమా చేశాడని చెప్పి ఇవ్వటం జరిగింది. అలాంటి నరసింహనంది గారు ఇవాళ ఇంతమందిని పరిచయం చేసి ఇదంతా చేస్తున్నారంటే డెఫినెట్గా ఇవాళ ఈయన పరిచయం చేసిన వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ప్లస్ ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు మనం ఏదో 2025 ఫంక్షన్కి వచ్చానా లేకపోతే 1940లో ఫంక్షన్కి వచ్చారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఎవరికాళ్ళు డైరెక్టర్నేమో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ప్రొడ్యూసర్స్ ఏమో ఓనర్స్ ఆఫ్ ది షిప్ అంటాం. వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు, అందరూ కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు. ఏంటి ఇంత పర్ఫెక్ట్ ఉందా ఏంటి అంటే, ఒకవేళ ఇది ఏదైనా ఎల్వి ప్రసాద్ గారు, ఆ కాలంలో ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు పరిచయం చేసిన రోజులు గుర్తుకొచ్చి జరుగుతున్నాయ్యా, లేకపోతే ఇప్పుడు ఇది నిజంగానే జరుగుతుందో నాకే అర్థం కాల. సో డెఫినెట్గా ఇంత వినయంగా కాళ్ళకు దండాలు పెట్టుకుని ఇంత సిన్సియర్గా ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పడిపోవటం ఉండదు, ఎప్పుడు భూమి మీద నిలబడే ఉంటారో వాళ్ళు పైకి ఎదగటమే ఉంటుంది. ఆకాశంలో చూసినోడే కిందకి పాతాళంలోకి వెళ్ళిపోవటం ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళందరికీ గ్యారంటీ ఫ్యూచర్ ఉంటుంది. ఇక మా సముద్ర గారు వచ్చి దీవించాడంటే డెఫినెట్గా అతని సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇక పృథ్వీ గారు, సరే ఆయన ఎప్పుడో మనం చూస్తున్నాం 30 years ఇండస్ట్రీ, ఇంకా ఇప్పుడు 36 అనమన్నాను, నేనైతే గట్టిగా 40 years అంట. సో ఆయన ఇక్కడ ఆర్టిస్ట్గా కాకుండా గెస్ట్గా వచ్చారు. గెస్ట్గా వచ్చారంటే
నేను చాలా సినిమాల ఫంక్షన్లకి నేను ఆయన కలిపి వెళ్ళాం, కానీ ఏ రోజున ఏ సినిమా కూడా ఇది బాగుంది అని ఆయన ఎప్పుడు చెప్పలా. ఫస్ట్ టైం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు ఆయన. ప్లస్ ఆయన లెగ్ కూడా మామూలు లెగ్ కాదు. 2019లో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు 19 నుంచి 24 వస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో కళకళలాడిపోతూ సువర్ణాధ్యాయం సృష్టించే రోజుల్లో ఈయన కాదు చంద్రబాబు నాయుడు గారు రారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నారు. డమాల్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత 2024కి లేదు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కూటమి ప్రభుత్వం వస్తుంది, జనసేన అన్నారు. అంతే. అందుకని కొంచెం మీ నోరు జాగ్రత్త సార్. అది ఎందుకంటే మీ నోరు ఆ రోజున 19లో ఇచ్చిన నోరు దెబ్బ ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కష్టపడుతున్నారు. అందుకని కొంచెం జాగ్రత్త సార్. ఓకేనా? ఇప్పుడు ఇది గ్యారంటీ సూపర్ హిట్ అంటున్నారు, ఇది అయిపోద్ది. సో వీళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉండి వీళ్ళందరూ అటు ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాను. అందరూ చాలా వినయంగా విక్రమ్ గాడించి మొత్తం అందరూ ఆడ మగ ఇంతమంది కూడా ఇంత వినయంగా ఉన్నారు. వీళ్ళ ఫ్యూచర్ ఉండదు. ఎంత పైకి ఎదిగినా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంచెం ఎదిగాం కదా అని కళ్ళు పైకి వస్తే పైకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అలాగే ఒక మంచి పాత్ర కూడా చేశారు. సో మీ వర్డ్స్ ఏంటి మన ప్రభుత్వ సారాయి దుకాణం? ఓవర్ టు యు సార్. విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మా గురుతుల్యులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెట్టని కోట శ్రీనివాసరావు గారు నిన్న పరంపదించారు. మేము ఎక్కడో వేరే షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయాం. ఆ మహానుభావుడికి మా ప్రభుత్వ సారా దుకాణం తరపున నివాళులు అర్పిస్తున్నాం. అలాంటి మహానటుడు మరలా అలాగే బి సరోజాదేవి గారు, మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆమె కూడా కాలధర్మం చెందారు. ఈరోజు నిజంగా చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోయింది. ఆయన ఎప్పుడు కోట గారు ఒక మాట అంటూ ఉండేవారు, ఏమండే పృథ్వీ గారు, కోటాకి ఇండస్ట్రీ అక్కర్లే, ఇండస్ట్రీకి కోట కావాలని. అంటే అదే ఆయన కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్సు మనం ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ఒక మైలురాయి చేయాలి, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని కోటన్నా లేరంటే కోట ఎప్పుడు కోటే. ఆ కోటని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇక మా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ తరఫున ఈ రోజున పోస్టర్ లాంచింగ్ జరిగింది. ఇక మెయిన్ ఏంటంటే ఒకటి చెప్తాం మా నరసింహనంది గారి గురించి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రాళ్ళు రత్నాలు చేసి అమ్మేవారు అనేవారు, రత్నాలు అమ్మేవారు అని. అలాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ 1940 ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందంటే కానీ దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అందరూ ఎవరయ్యా కుర్రోడు, అద్భుతమైన కథతోటి సినిమా తీశాడు అనగానే ఇమ్మీడియట్గా బైక్ స్టార్ట్ చేసాం. నేను మా ఫ్రెండ్ ఎక్కడున్నా నరసింహరాజు గారిని పట్టుకుని ఒక వేషం అడుగుతాం మనం. అలాంటి డైరెక్టర్ దగ్గర మనం పనిచేయాలి. చాలాసార్లు బైకులు వేసుకుని సాగర సొసైటీలో తిరుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత కబడ్డీ మీద ఒక సినిమా చేశారు, ఒక వేషం చెప్పారు, కానీ అది వేరే డేట్లు ఉండడం వల్ల కుదరలేదు. మరలా ఎప్పుడు దొరుకుద్దబ్బా ఛాన్స్ అంటే ఈ ప్రభుత్వ సారా దుకాణంలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. అసలు అది మోహన్ రెడ్డి గారు, ఆయన కమల్తో నా ప్రయాణం, మీతో మా ప్రయాణం, ఈ సినిమాకి ఆయన పెట్టిన క్లోజులు చూస్తే ఒక రగ్గడు ఆ చుట్ట నోట్లో పెట్టి ఇలా కాలుస్తుంటే అన్న అదిరిపోయింది అన్న, ఇంకా చావలేక దాన్ని ఎక్కువ చేయొద్దు నువ్వు అలా అని సిగరెట్ అలా వదిలేంతే అన్నాడు. అంటే ఒక డైరెక్టర్ గారు పెట్టిన ఫ్రేమ్ కానీ ఒక డిఓపిగా దాన్ని సైజ్ చేసిన విధానం కానీ నిజంగా అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో మాకు ప్రణయ గోదావరిలో యాక్ట్ చేశాడు హీరో. తను వచ్చి ఎవరంటే, ఎప్పుడైనా సరే ఆలీ గారితో పాటు మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఆలీ గారితో పాటు ఆలీ గారు గుండెకాయ బాబా గారు ఉంటారు. ఆలీ గారి బాగోగులు, ఆలీ గారి డేట్లు అవన్నీ చూసే వ్యక్తి. వారి అబ్బాయి తను. ఇది చాలామందికి తెలియదు.
ఈ ప్రణయ్ గోదావరిలో తను అద్భుతంగా చేశాడు. ఇంకా అతను బ్రహ్మాండమైన పాత్రలు చేయాలి. ఈ సినిమాలో అద్భుతం. అలాగే ఇక్కడ జర్మనీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. ఎవరు అబ్బాయి? నేనేమనుకున్నానంటే అండి, ఒక హీరో వచ్చాడండి, మా ఆయన బాలు గారు చెప్పారు, హీరో వచ్చాడండి జర్మనీ నుంచి, ఆయన టికెట్ ఆయన పెట్టుకొచ్చాడంటే, ఓరనేమ్మ ఈ రోజుల్లో ఇంత పెద్దోళ్ళు ఉన్నారే, అక్కడి నుంచే వచ్చాడు ఇక్కడికంటే నిజంగా అతనికి కళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, సినిమాలో యాక్ట్ చేయాలని. జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో అలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేశారు నరసింహరెడ్డి గారు. అలాగే ఆ అమ్మాయి మా కాంబినేషన్, మేము చేసిన కాంబినేషన్లో అతిథి, బాబోయ్ అసలు చెవులు మూసుకోవాలి మనం, దడదల్లాడించేసింది మాట. మామూలు తెలంగాణ ఏంటి, తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి, ఎలాగా ఉండాలి, ఎమ్మెల్యే అయితే నాకేంటారా తొక్క అని అంటది తను. అలాగా ఉన్న పవర్ మాట, చుట్టకి సాఫ్ట్గా కనపడుతుంది కానీ పవర్ఫుల్ రోల్ అదరగొట్టేసినాము. ఆల్ ది బెస్ట్. అలాగే ఆయన వెనకాల వస్తారు కదా మీరు మీరు వినయ్, తను చాలా అద్భుతంగా చేశారు. ఇక ఈ ఒక్కొక్క క్యారెక్టరు, ఇంకా మన ముస్లిం సైరాబాను గారు, ఒక నిమిషం ముగించేస్తారు. సైరాబాను గారు కూడా, అంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నా వరకు ఇవన్నీ చూసాము. ఇంకొకటి ఏంటంటే, ముందుగా మా అమ్మాయి గురించి చెప్తే బాగుండదని ఆగా, ఎందుకంటే ఏ స్టేజ్ మీదకి వచ్చినా కూడా కృష్ణ గారు, మహేష్ బాబు సినిమాల్లో యాక్ట్ చేయొద్దంటాడంట ఫాదర్ని. అలాగా నేను చేయలే, నరసింహానంది గారు తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో శ్రీలు నా డాటరు, తను చేసిన సినిమాలు గ్లామరస్గా, ఫస్ట్ కొత్త రంగుల ప్రపంచం అని రిలీజ్ చేసాం, అది బాగా వెళ్ళింది. ఓటీటీకి కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అమెజాన్ ప్రైమ్లో. ఇక తను తెరసాప సాక్రిఫైస్ క్యారెక్టరు, ఈ దీంట్లో ఒక అద్భుతమైన ఆ క్యారెక్టర్ పేరే గుర్తుపెట్టుకుంటారు, ఇది నిజం ఇది. అలాగే పిఠాపురంలో అలా మొదలైందని చెప్పి చంద్రమహేష్ గారి సినిమాలో మెయిన్ లీడ్ తను. సో తను అంటే మనం ఆసక్తి ఉంది, సినిమా తీసాం, తనే డెవలప్ చేసుకుని తనే అందరి దగ్గరికి వెళ్ళి, నరసింహానంద గారి సినిమాలో కూడా మీకు క్యారెక్టర్ నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి నేను. సో అలాగా ఇలా వీళ్ళందరూ యంగ్ టీం మొత్తం అందరికీ, అంటే మదర్ క్యారెక్టర్ వేసిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆ భగవంతుడు నటరాజు స్వామి అనుగ్రహం ఉండాలని, మంచి మంచి పాత్రలు మీరు చేయాలని, ఇంతమందిని క్లబ్ చేసి ఆయన డైరెక్షన్ నేను విన్నాను అన్నమాట. షూటింగ్లో నాకు విక్రమ్ చెప్తుండేవాడు, డైరెక్టర్ గారు నిజంగా మామూలు బ్రెయిన్ కాదండి. మార్నింగ్ 7 o'clock షాట్ తీయాలంటే నాకు అవన్నీ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటే నేను చేయగలుగుతాను, అది వచ్చే వరకు నేను చేయను, అది కావాలి అని గట్టిగా పట్టుబట్టి బ్రహ్మాండమైన వర్క్ చేశారు. అది ఎటువంటి ఎండాకాలంలో. అలాగే మా గురుతులు తిలక్ గారు రండి, ఈయన ఫస్ట్ నేను పద్మాలయ స్టూడియోస్లో చూశాను. కృష్ణ గారు పక్కన నిలబడి ఉన్నాడు ఇతను. ఈ బొగ్గల ఎగలు సేమ్ అంతే, కొంచెం తగ్గినాయి అంతే. ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే, ఒక యాపిల్ తింటానండి రోజు. ఆయన స్కూటర్లో 2 యాపిల్స్ ఉంటాయి, పొద్దున్న ఒకటి తింటాడు అందరూ ఎదురుగుండా, ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాడు. అదే ఆయన హెల్త్. గొప్ప మనిషి. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. ఇక నరసింహానంద గారి గురించి, ఈ సినిమాకి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ మొన్న ఇచ్చారు కదా అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు, అలాగే నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాలని ప్రభుత్వ సారా దుకాణం అద్భుతమైన సినిమా అని చెప్పాలి. మా తాడేపల్లిగూడెంలో మా మేనమాలంతా, ఇప్పుడంటే సాయంత్రం అయితే మ్యాన్షన్ హౌస్లు, టీచర్స్ చేతులు తీయడం ఇప్పుడు అప్పుడు అవి లేవు. ప్రభుత్వ ప్రసాద్ షాప్కి వెళ్ళిరా అంటే, ప్రసాద్ అంటే ఏంటో అనుకునేవాళ్ళం, అదే ప్రభుత్వ సారా దుకాణం. ఇక ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మా ప్రసన్న గారును, సముద్ర గారు, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు, ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి దానవీర సూరకర్ణ అటువంటి సినిమా. ఇంకా మహానుభావుడు, అసలు యుగ పురుషుడు దగ్గర కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే, ఆ యుగ పురుషుడు ఆ హరికృష్ణ గారి పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు, వాళ్ళు సొంత బంధువు. అలాగే మా సముద్ర గారు. దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారకరత్న గారు హీరో. ఆ సినిమాలో దున్నపోతుల్లాగా ఉన్నారు ఒక 10 మంది కొడుకులు నాకు. ఇతన్ని పెడితే ఏముంటుందండి అని చాలామంది చెప్తే, ప్రసన్న గారు నైట్
ఫోన్ చేసి 11:30 నుంచి 1 గంట వరకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను ఈ డబ్బులు ఇస్తానంటే చాలా బాగా చూశారు. కర్నూలు వెళ్ళాం, అద్భుతంగా సినిమా చేసాం, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలో వచ్చిందంటే ఒక సంచలనమే. మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద సంచలనం. అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి, ప్రసన్న గారికి, ఇద్దరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా విజయరంగరాజు గారు, ఆయన నిజంగా లేరు అంటే అది చాలా నిజంగా బాధాకరం. నేను కరెక్ట్గా మన షూటింగ్ అప్పుడే ఆయన సీన్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు, నేను ఎంటర్ అయ్యా లోపలికి. ఏమో వెళ్ళిపోతున్నాడు అంటే గురువుగారు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బయలుదేరుతున్నాను అన్నాడు. సో అలాగా పాత కొత్త కలయికతోటి ప్రభుత్వ సారా దుకాణం అద్భుతంగా ఉంది. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వారు చెప్పించిన డబ్బింగ్ విధానం కానీ ఆ సినిమా కానీ చాలా బాగుంది. సో ఆ ప్రొడ్యూసర్సు ఇద్దరు నటులు కూడా అయిపోయారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఈ సినిమా మంచి డబ్బులు రావాలి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి. ఈ టీం అందరూ మరలా ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారి టీం లాగా ఏ సినిమా అయినా వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎస్విఎస్ ప్రొడక్షన్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇద్దరు మర్చిపోయాను ఇందులో. ఫస్ట్ విజయరంగరాజు గారు, ఒక 1 సెకండ్. ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసింది ఆయన అనమాట, విజయరంగరాజు గారు. ఆయన లేరు, ఆయన పరమపదించారు ఒక 4 months బ్యాక్. ఆయన మెయిన్ పాత్ర ఇందులో. వీళ్ళ రండి, టైటిల్ చెప్పండి సార్ ఒకసారి. సినిమా చేశారు గుర్తుందిగా మనకి, ప్రభుత్వ సారా దుకాణం. అంటే వేరే వాళ్ళకి ప్రభుత్వ సారాయి దుకాణం అనగానే ఏమైనా వేరేలాగా వెళ్ళొచ్చేమో, మనం ఇంకా ఏం రిలీజ్ ఇప్పుడు అంతకన్నా దారుణమైన వెళ్తున్నాయండి వేరే వాళ్ళకి. నేను నిన్నే కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు, కొంతమందిని చూస్తే మహాదారుణం. బూతులు డిక్షనరీలు ఉన్నాయి, కానీ ఇది ప్రభుత్వ సారా దుకాణం. 1942 ఒక గ్రామంలో అనగానే నేషనల్ అవార్డు ఇచ్చారు. ప్రభుత్వ సారా దుకాణం ఇదేంటిది, ఏదో ఉందో కూర్చోబెడుతుంది జనాల్ని. సో ఇట్ ఈస్ ఏ కమర్షియల్ హిట్ సినిమా. ఏమైనా మీరు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తారేమో అనుకున్నా, అంటే మీకు ఏమైనా మెమరీస్ బయటకు వస్తాయేమో అనుకున్నాను, కానీ మీరు చాలా మందికి అంటే మేము డిగ్రీ కానీ ఒక 2 memories మాకు ఆల్రెడీ తెలుసు. తాడేపల్లిగూడెంలో ఎక్కువ మాకు ఏంటంటే మిలిటరీ హోటళ్ళు ఉంటాయి, ఏదన్నా ఉంటే నిబ్బు ఉంటుంది, అంతే కదా. నిబ్బు క్వార్టర్, ఇక్కడ హైదరాబాద్లో క్వార్టర్ అంటారు, ఎక్కడైనా మేము నిబ్బు అంటాం. ఒక నిబ్బు వేసుకుంటాం, మిలిటరీ హోటల్కి వెళ్ళి ఒక ఆమ్లెట్ తినేస్తాం, వెళ్ళిపోతాం. కానీ అప్పుడు మాకు సారా దుకాణాలు లేవు, ఉన్నాయి కానీ పెద్దలు ఉండేవారు. రే ప్రసాద్ కొట్టుకెళ్ళరంటే, ప్రసాద్ ఏంటి ఇదేంట్రబ్బా అని అంటే, ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం. అది ఇప్పుడు అన్నీ బెల్ట్ షాపులు. అది థ్యాంక్ యూ. మీ మెమరీస్ ఏమైనా లాగుదాం అనుకున్నాను కానీ లేవు ఆమె సారా తాగే మెమరీ లేదు. ఓకే డన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఈ సినిమా ఎంత నచ్చితే మీరు ఇంత బాగా మాట్లాడతారు. సో ఈ సినిమా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన ప్రసన్న సార్కి, పృథ్వీ సార్కి, సముద్ర సార్కి మా యొక్క పాదవి వందనం సార్. మీరు రావడమే మాకు చాలా ప్రోత్సాహం. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే కాలము కొన్ని అపకారానికి ఉపకారానికి కలుపుతుంది. ఆ కలిపిన కాలంలో ఎంతోమంది జర్నీతో చేసినప్పుడు చెడు విడిచిపెడతాం, మంచిని కలుపుకుంటాం. ఆ కలిసిన ప్రయాణమే మా బాలు సార్. మా బాలు సార్తోనే ఈ సినిమా ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా బీజం పడింది. మా డైరెక్టర్ సార్ కలిపిండు, మా ప్రొడ్యూసర్, మా అన్న, మా గురువు, ఎనీవన్, ప్రతిదీ కూడా అన్నీ కూడా షేర్ చేసుకుంటాము. మేము నలుగురం కూడా ప్రతిదీ కూడా ఒకటే దగ్గర ఉండి ఒకటే రకంగా ఆలోచించే మా నలుగురి మనస్తత్వము. థ్యాంక్ యూ సార్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 40 వచ్చినాయి మొత్తం. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మా పిఆర్ఓ సార్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ పిఆర్ఓ సార్ రండి సార్. లేడు సార్ ఇక్కడ శ్రీధర్ సార్. మళ్ళీ ముందుగా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా
విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విలేకరులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా తమ విలువైన సమయాన్ని విచ్చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ సార్ గారిని, అదేవిధంగా మన పృథ్వీ సార్ గారిని మాకు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తిలక్ సార్ మీరు ఆర్టిస్ట్గా మా పెద్దలు 500 సినిమాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో నటించి అద్భుతమైనటువంటి పాత్ర మళ్ళీ మా నటించినందుకు మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు మీరు ఒక్క నిమిషం అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంతసేపు మాట్లాడాలని ఉంది, మీరు నమ్మరు. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడతారు. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంటు, ఆ సినిమా స్టైలు, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్ అనమాట. ప్రతి ఒక్కరికి మైక్ ఇస్తే ఇలానే మాట్లాడతారు. అంత అద్భుతమైనటువంటి మూవీ వచ్చిందండి. నేను మా మూవీ అని చెప్పట్లేదు. మీరు ఆడియన్స్గా గూస్ బంప్స్ ఉంటుంది. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది. అద్భుతమైనటువంటి సినిమా. మీరు ఒక విషయం చెప్తాను, ఈ సినిమా 3 ఇయర్స్ నుంచి మేము కలిసినప్పటి నుంచి, మా బీజే బాలు నుంచి కలిసినప్పటి నుంచి అందరం కూడా, డైరెక్టర్ నరసింహనంది గారు, నేను, నా తమ్ముడు నరేష్ అంటే చిన్నవాడే కానీ మంచి వైన్ షాప్స్, తర్వాత బిజినెస్లు చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. మీరు నంబర్ కానీ ఇండస్ట్రీలో చాలా కాలం నిలబడే వ్యక్తి. అది మనం ఎక్కువ చెప్పడం కాదు కానీ పరిచయం చేస్తున్నాను. అయితే విషయం ఏంటంటే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి సంఘర్షణ పడితే ఎంత ఒక నేషనల్ అవార్డ్ డైరెక్టర్ ఒక కసితో 10-15 సినిమాలు, కళాత్మకమైన సినిమాలు అందించిండు. కమలతో నా ప్రయాణం, లజ్జ, డిగ్రీ కాలేజ్, 1940లో గ్రామంలో నంది అవార్డు, మన నేషనల్ అవార్డు కొట్టినప్పటికీ నేను ఒక కమర్షియల్ హిట్ ఇస్తాను అని చెప్పేసి ఒక ఇండస్ట్రీ అంతా ఒకసారి తిరిగి చూడాలని చెప్పేసి కసితో రాసినటువంటి కాన్సెప్ట్ ఇది, కసితో రాసినటువంటి కథ ఇది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ తప్పకుండా వస్తుంది సార్. నేను మాకు ప్రొడ్యూసర్గా డబ్బుల విషయం నేను మాట్లాడలేదు, కానీ ఒక ఆడియన్స్కి నచ్చే సినిమా, ఒక ఆడియన్స్ ఇష్టపడే సినిమా, ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. డైరెక్టర్ గారు ఒక్కొక్క పాత్రకి 50 మందిని ఆడిషన్ చేశారు. మీరు నమ్మండి, 50 మెంబర్స్ ఆడిషన్ చేస్తే ఫిల్టర్ అయ్యి వీళ్ళు వచ్చారు. ఇక మీకు ఆ సినిమా ఎలా ఉంటుంది, ఆ పాత్ర ఎలా ఉంటే మీరు అర్థం చేసుకోండి. ఒక 50 మందిని ఫిల్టర్ చేస్తే, మంచి నటులు ఫిల్టర్ చేస్తే వీళ్ళు వచ్చారండి. ఇందులో హీరో ప్రతి క్యారెక్టర్ హీరోయిన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే సినిమా అసలు మీరు కూర్చున్నారంటే ఇక మరి లాస్ట్ వరకు కూడా అసలు మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అంత అద్భుతంగా మూవీ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు. ఎంత బాగా అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళు అసలు మీరు సినిమా అయిన తర్వాత వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయి వాళ్ళ క్యారెక్టర్లు పిలుస్తారు. నేను ఒక విషయం చెప్తున్నాను కదా ఇంతకుముందు, ఏంటంటే ప్రతి ఒక్కరికి మైక్ ఇస్తే ఇంతకంటే అద్భుతంగా మాట్లాడతారు. అంత అద్భుతమైన సినిమా ఇది. నిజంగా మేము సినిమా చేద్దాము మా కలయిక వచ్చినప్పుడు సార్ సినిమాలంటే మాకు అభిమానం. ఇంత గొప్ప డైరెక్టర్ గారుతో మేము కలిసి జర్నీ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా సార్, రియల్లీ వీ ప్రౌడ్ ఆఫ్ యూ. వినోదన్న, థ్యాంక్స్ కమింగ్ హియర్. మరో డైరెక్టర్ గారు నా నరసింహనంది గారి గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే. ముందుగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అంటే మాకు ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదండి. అంటే మేము ఎక్కడి నుంచో రాలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో మమ్మల్ని చూపించడానికి మీరు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన విజయ రంగరాజు గారికి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ మన కోటేశ్వరరావు గారికి కూడా, కోట శ్రీనివాసరావు గారికి కూడా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ. మా మిడిల్ క్లాస్ లాంటి మా అబ్బాయిలని అండ్ సినిమా మీద ఉండే పిచ్చి 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 అంటే ఆ పిచ్చికి ఈరోజు ఎక్కే స్టేజ్ అంటే పాస్ట్ 8 ఇయర్స్ చాలా కష్టపడ్డానండి. ఇలాంటి డైరెక్టర్స్ ఉండడం వల్లనే మా లాంటి వాళ్ళు ఈ స్టేజ్ ఎక్కగలుగుతున్నారు. లేకపోతే ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో అంటే అసలు ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడమే చాలా థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్స్ గారికి మాకు ఎలాంటి లోటు లేకుండా మా ఆరోగ్యాలు ఎక్కడ చెడిపోతాయో, మా షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని ఆ తపనతో మాకు వంట చేపించి భోజనం పెట్టారు. చాలా థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ గారు. మీకు
పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకా మా డైరెక్టర్ గురించి నేనేం చెప్పలేను సార్. సో తను హీ గేవ్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ముందు ఊదల చేశాను, అంటే నా జీవితాలు అదేంటో ఫస్ట్ సంపత్ నంది వచ్చాడు, తర్వాత నరసింహానంద్ వచ్చాడు. మరి ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్, బట్ యా ఐ విల్ డూ. ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నామండి మేము. అండ్ అట్ ద సేమ్ టైం మా డిఓపి గారు మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో అందంగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఆ డైరెక్టర్ మిస్టర్ దిలీప్ గారికి అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అందరికి కూడా, టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా నాకు హీరోయిన్గా నటించిన శ్రీలు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా కాంబినేషన్లో ఇంకా చాలా చాలా గొప్ప సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న శ్రీలు. అండ్ మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మై బ్రదర్ మిస్టర్ వినయ్ అండ్ మై బ్రదర్ మిస్టర్ సదన్, మేము ముగ్గురం అన్నదమ్ముల క్యారెక్టర్ చేసాం. అంటే ముగ్గురు క్యారెక్టర్స్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, ఐఎమ్ యాజ్ అ మల్లేష్ అండ్ ఈజ్ మై బ్రదర్ అండ్ హీఈస్ ఆల్సో మై బ్రదర్. అండ్ మా ముగ్గురు మధ్యలో జరిగే కథ చాలా, అంటే ఒక చెడ్డవాడికి కూడా ఎక్కడో అంటే ఈ సినిమాని నేను ఎక్కడో జర్మనీలో ఉండి ఎందుకు వచ్చాను అని అంటే ఒక చిన్న కారణం. నాకు ఒక 40 minutes నరేట్ చేశాడండి డైరెక్టర్ గారు. అంటే ఎంత క్రూరమైన మనిషికి కూడా ఎక్కడో ఒక మంచితనం ఉంటుందని తెలియజేశాడు. అంటే మా నాన్నగారిది సార్ డైలాగ్ చెప్పవచ్చు ఒకటి. యా, మా నాన్నగారు ఎంతో క్రూరుడు అంటే చంపేస్తాడు, నరికేస్తాడు, తాగుతాడు, తిడతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు. కానీ వాడికి ఒక చిన్న మంచితనం ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మ ప్లేస్లో ఒక పని మనిషి ఉంటుంది. సో తను ఒక మాట, అరే ప్రేమ అంటే ఏమనుకుంటున్నారా, ఒకటే చెప్పాడు తను, అరే ఈ సైదులు నా మొగుడు చచ్చిపోవచ్చు కానీ వాడి మీద ఇంకా ప్రేమ చావాలా, ఆ ప్రేమ సచ్చిన రోజు నీ పక్కన వండుతారా అంటే ఆ ఒక్క డైలాగు నన్ను, అంటే నా క్యారెక్టర్ పక్కకు పెట్టేస్తే అదొక్క డైలాగ్ నన్ను సీరియస్లీ ఐ వెంట్ సమ్వేర్. అండ్ థ్యాంక్ యూ స్వప్న, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. యా వన్స్ అగైన్ మా పృథ్వీ గారు నటించిన, మా తిలక్ గారు నటించిన, ఒక 2 minutesలో ఫినిష్ చేస్తానండి. మా పృథ్వీ గారు నటించిన, అంటే 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడడం అంటే మామూలు విషయం కాదండి. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. మీరు నటించిన ఈ మూవీలో మేము నటించినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్ గారు బాలు గారు మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ నేను ఇక్కడ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైంది అంటే నేను ఏదో రిఫరెన్స్తో రాలేదండి. నేను జస్ట్ ఆడిషన్ ఇచ్చి వచ్చాను. ఆడిషన్ ఇచ్చి వచ్చిన తర్వాత మా డైరెక్టర్ మొత్తం నేను చాలా గడ్డం ఓదెల్లో చేసిన తర్వాత గడ్డం అది అంతా ఉంటే మొత్తం క్లీన్ షేవ్ చేసి అక్కడ పెట్టాడండి నన్ను. అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేశాడో తెలియదు. బట్ నేను ఇక్కడ ఉండడానికి కారణమైంది రాజా మాత్రం. చాలా థ్యాంక్ యూ రాజా, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు డైరెక్టర్ గారికి చెప్పి. అంటే డైరెక్టర్ గారికి నా టాలెంట్ని పరిచయం చేయించి అతను నాకు అంత పెద్ద అవకాశం ఇవ్వడం నేను జీవితంలో మర్చిపోలేని. చాలా చాలా థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా సహదేవ్ గారికి అండ్ ఇంకా ఉండే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అతిథి అండ్ సిద్ధి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అందరం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అంటే ఏం మాట్లాడానో తెలియదండి, చాలా సారీ అండి, క్షమించండి. అండ్ మీడియా మిత్రులు అందరికీ, మమ్మల్ని మాలాంటి వ్యక్తులని, మాలాంటి ప్యాషన్ ఉండే పిచ్చి ఉండే వాళ్ళని ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఈ తెలుగు రాష్ట్రాల దగ్గర ప్రజల దగ్గరికి తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నానండి మీడియా మిత్రులకి. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ అవకాశం ఇచ్చాను. అండి నేను సదన్. సో ఇవాళ మన ఫస్ట్ లాంచ్ ప్రభుత్వ సారాయి దుకాణం పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్రసాద్ ల్యాబ్ అనేది మా అందరికీ అండ్ నాకు స్పెషల్లీ చాలా సెంటిమెంట్. నాకు తెలిసి ఒక 1997 నుంచి వస్తున్నాం సార్, యాక్చువల్లీ చిన్న పిల్లడు ఉన్నప్పటి నుంచి. సో చాలా ప్రీలీజ్ ఈవెంట్లు, చాలా ప్రివ్యూ షోలు చూసాము ఇక్కడ. సో నా ఫస్ట్ సినిమా భారీ తారగణం, సెకండ్ సినిమా ప్రణయ్ గోదావరి, ఈ సినిమా దీంట్లోనే చేసుకున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సైడ్ చూస్తే నంది అవార్డ్ విన్నరు, ఇంకో సైడ్ చూస్తేనేమో నేషనల్ అవార్డ్ విన్నరు. వీళ్ళతో పనిచేయడం ఎట్లా అనుకున్నాం కానీ చాలా ఫ్రెండ్లీగా పని చేయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు, శివ అని చెప్పి.
సో ఈ తోటి నటీనటులతో నటించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ తిలక్ గారు సార్, నమస్కారం సార్. సార్ మీరు చాలా సీనియర్ నటులు, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అలా అందరితో నటించారు. మీతో నటించడం చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ మన ప్రొడ్యూసర్స్ మల్లేష్ గారు అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి మరిన్ని గొప్ప సినిమాలు, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ రాజా అన్న, థ్యాంక్ యూ సో మచ్, యు బీన్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. రిషిలా కనిపిస్తున్నాడు, నెక్స్ట్ డైరెక్టర్ మనోడే. సో థ్యాంక్ యూ. సో అందరికీ థ్యాంక్ యూ సార్. సార్ పృథ్వీ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు వచ్చినందుకు. ఈయన సార్ ఇప్పుడు యాక్చువల్లీ మన ఫస్ట్ లాంచ్కి వచ్చారు, నా ఫస్ట్ లాంచ్ కూడా వచ్చారు ఒక 28 ఏళ్ల క్రితం. నన్ను ఉయ్యాల్లో వేసినప్పుడు వచ్చారు సార్, మీకు గుర్తుండే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. సో మా తోటి నటీనటుల్లో ఇది ఫెంటాస్టిక్ యాక్టర్స్ అందరూ, అందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. సో అందరినీ కవర్ చేశానా? కవర్ చేసినట్టు ఉన్నాను. ఓకే ఆయన మోహన్ రెడ్డి గారిగో, ఆయన మామూలుగా కాదన్న, ఒక్కసారి సెట్లో ఉంటే ఆయన గురించి తెలుస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రభుత్వ సారాయి దుకాణం అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మళ్ళీ కలుద్దాము, చాలా సంతోషంగా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఎస్వి రంగారావు గారి తర్వాత ఇంకో ఎస్వి రంగారావు గారు ఎవరంటే మన కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన మన ముందు లేరు, మన ఇండస్ట్రీకి ఒక పెద్ద లాస్ యాక్చువల్లీ. ఎందుకంటే నన్ను నిద్రలోంచి లేపి అడిగినా నీ ఫేవరెట్ నటుడు ఎవడు అంటే కోట గారు అని బేసికల్లీ నేను చెప్తాను. సో అలాంటి ఆయనని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. సో ఎవరేమనుకోకపోతే ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం అలాంటి గొప్ప నటుడి కోసం. ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ప్లీజ్. అలా అనబాకండి, లేనిపోయిన కాంట్రవర్సీ అవుద్ది. ప్రభుత్వ సారా దుకాణం, బీజేపీ బాలు ఏంటిది అనేది రేపు పొద్దు నుంచి అదే వైరల్ అవుద్ది. ఇప్పుడు ఈ అబ్బాయి బాబా గారి అబ్బాయి ఉయ్యాల్లో వేశారు, ఫంక్షన్ జరుగుతుంది, రండి అంటే ఆలి గారు అక్కడే ఉంటారు కాబట్టి వెళ్ళాము. వెళ్ళంగానే హై అన్నాడు ఆయన. ఆలీ గారు బాగున్నాడండి, మంచి ఎర్రగా ఉన్నాడండి. ఏం నవ్వుతున్నాడు కానీ ఏం సౌండ్ లేదండి అన్న. గట్టిగా ఒక అరుపరిచాడు, పెద్ద యాక్టర్ అవుతాడండి ఇది నన్ను. థ్యాంక్ యూ. అందరికీ మా యొక్క ప్రభుత్వ సారా దుకాణం నుంచి మీ అందరికీ హృదయపూర్వక వందనాలతోని ఒక చిన్న 2 విషయాలు చెప్పి మానేసండి. ఇక్కడ 3 హీరోయిన్లు 3 హీరోలు ఉన్నారు, ఇంకో హీరో కూడా ఉన్నారు, 4 హీరోలు. నిజంగా ఎవరు వాళ్ళకు హీరోలో తెలియకుండా తీసిన సినిమా గొప్ప డైరెక్టరు మా నరసింహనంది గారు అండ్ మా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు. నిజం చెప్పా, మేము 4 పరిగిమల్లి గారును, నరేష్ గౌడ ప్లస్ నరసింహన్ గారు, 4 ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు. కానీ ఈరోజు ఆయన తీసిన 1940 గ్రామము ఆ సినిమా చూసి ఇప్పటిదాకా నేను అసలు ఆ డైరెక్టర్ గారు ఎట్లా కలవాలను అని చెప్పి ఆయన నా మంచి మిత్రుడైండు. అదేవిధంగా వి సముద్ర గారు సింహారా సినిమా ఎన్నిసార్లు చూసిన కనివిని తీరని సినిమా, అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు మన మిత్రుడైంది. కాబట్టి నాకు అసలు ఏం మాట్లాడాలో తెలుసలేదు. కానీ ఇవాళ ఈ 4 మేము నిజంగా భారతదేశంలో ఎక్కడున్నా ఎలాంటి సినిమాలన్నా తీస్తామో మేము ముందుకు వస్తాము. ఇది మన గ్యారంటీ. ఈ ప్రభుత్వ సారా దుకాణము సూపర్ హిట్ అవుతుంది, ఇది గ్యారంటీ. ఒకటే లాస్ట్, ఇది ఊటీ, చెన్నై, కాశ్మీర్ తీసిన సినిమా, అలాంటిది మా కేసుంద్రంలో తీసుకోండి. బ్యూటిఫుల్ లొకేషన్. ఈ సినిమా చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ అందరికీ హృదయపూర్వక ఎమ్మెల్యే క్యారెక్టర్ సార్ రాండి అంటే బాలు గారు మీరు పిలిస్తే వస్తా అని చెప్పి అట్లా వాళ్ళ మిస్సెస్ పద్మ గారు చెప్పగానే నేను పంపిస్తా బాలు గారు అని చెప్పి నిజంగా పద్మ గారు మీరు నిజంగా గ్రేటు. మీ కుమార్తె కూడా అసలు ఒక ఏం లేకుండా నిజంగా అంత క్యారీమాన్ వద్దు ఏం వద్దు నేను పంపిస్తానని చెప్పి పంపించినందుకు మీ జీవితం మరలేను. గుజరాత్ గారు నిజంగా గ్రేట్ సార్ మీరు. అంటే పెద్ద ప్రొడ్యూసర్లు ఎలా ఇస్తారేమో తెలియదు కానీ మన ఇద్దరు ప్రొడ్యూసర్లు బాలు గారు కలిపి గట్టిగానే ఇచ్చారు నాకు. సో అది చెప్పాలి మొత్తం. థ్యాంక్ యూ అండి. వినయ్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ సార్కి మీ 30 years డైలాగ్కి చాలా పెద్ద ఫ్యాన్ సార్. అండ్ సముద్ర గారు మీ మూవీస్ లైక్ ఆల్వేస్ ఎ బిగ్ ఫ్యాన్ సార్.
సింహరాశి సార్, ఎస్ సింహరాశి. అండ్ నేను ఎక్కువ ల్యాక్ చేయను. నాకు ఒకరి గురించి చెప్పాలని ఉంది. ఈ మూవీలో ఆయన మా ఫాదర్ రోల్ చేశారు, రంగరాజన్ గారు. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ యాక్టింగ్ విత్ సార్, బికాజ్ మేము చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. అండ్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. అండ్ తెలిసిన రోజు మేము చాలా బాధపడ్డాం. అండ్ సార్ కూడా మమ్మల్ని ఆయన ఓన్ సన్స్ లాగా ట్రీట్ చేశాడు. సో ఎనీవే, ఈ మూవీ ఐ హోప్ మా అందరికీ మళ్ళీ సార్ని రీఇంట్రడ్యూస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ యా, ఆఫ్ కోర్స్ నా కో యాక్టర్స్ ప్రతి ఒక్క, అంటే రిలేషన్ బ్రదర్సే సినిమాలో, కానీ నిజంగానే బ్రదర్స్ లాగా మేము చాలా క్లోజ్గా చేసామన్నమాట. అండ్ యాక్ట్రెసెస్ కూడా అలాగే. అండ్ ఈ ఒకటి చెప్పాలండి ఏంటంటే, నేను బేసిక్గా ఆడిషన్స్ మీద హోప్ వదిలేసుకున్నాను యాక్చువల్లీ. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రాలేరా బాబు, ఇంకా కుదరదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో సార్ కాల్ చేశాడు. వినయ్ ఎక్కడున్నావు అని అంటే, సార్ నేనా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా సార్ అంటే, ఏంటి వెళ్ళేది, నెక్స్ట్ మంత్ షూట్ ఇది అనగానే నేను ఫస్ట్ నమ్మలేదు. ఎందుకంటే చాలా జరుగుతాయిలే, ఇట్లా ఏమైనా లాస్ట్ మినిట్లో ఏమైనా జరుగుద్దేమో ఇది అంత దరిద్రంలో నేను ఆలోచించుకుంటుంటే సడన్గా ఇట్లా క్యాబ్ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయారు, షూట్ జరిగిపోయింది, అంతా అయిపోయింది. ఇట్లా అంటే వితిన్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది. సో అండ్ మహబాద్ గురించి చెప్పాలి. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని అంటే చాలా వాళ్ళు ఓన్ చేసుకున్నారు మమ్మల్ని, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీనిధి సినిమాస్కి చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ నరసింహానంద్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. బికాజ్ అది నేను ఇప్పుడు మాట్లాడినా మీకు అందరికీ బోర్ కొట్టి టైం వేస్ట్ అనిపిస్తుంది, కానీ ఐ విల్ టాక్. బట్ సార్ అందరూ చెప్పారు కదా 1940లో గ్రామం, నేషనల్ అవార్డ్, నంది అవార్డ్. బట్ యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ ఒక యాక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వడం. అంటే ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక నాకైతే ప్రతిసారి సార్ నాకు జస్ట్ ఒక చిన్న డైరెక్షన్ చెప్తారు అంతే. అంటే నేను చూసిన వరకు డైరెక్టర్స్ ఎట్లా అంటే, నాకు ఇక్కడ ఏడిపోయి కావాలి, నాకు ఇక్కడ నవ్వు కావాలి, నాకు ఇక్కడ అరవాలి, ఇలా చెప్తే యాక్టర్స్ చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు అనమాట. బట్ సార్ అలా చెప్పేవారు కాదు. నా సీన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నా, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి. ఒకవేళ వేరే డైరెక్షన్లో పోతే సార్ వచ్చి డైరెక్షన్ ఇచ్చి కరెక్ట్ చేసి చేయించుకునేవాళ్ళు. సో దట్ యాక్చువల్లీ అది చాలా హెల్ప్ అయింది. సో ఆ ప్రాసెస్ ఇక అంతా సార్కి తెలుసు కాబట్టి. సో ఎనీవే, ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సినిమా చాలా కష్టపడి అందరం అన్ని పాత్రలు లైక్ ఏడి, లైక్ లైట్ బాయ్ అన్నీ చేసాం, మేమే చేసుకున్నాం. అంత కష్టపడి అంత జాగ్రత్తగా మా సినిమా అనుకొని మేము చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కళ్ళకి పేరు చెప్పలేదని ఫీల్ అవ్వకండి, ఇది టైం అయిపోతుంది, పాపం వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది కదా. సో తర్వాత చెప్పుకుందాం. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీలు గారు మాట్లాడు. నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మీరు మా మూవీని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన నరసింహానంద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడున్న నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా ఏదో చేయాలి, ఏదో సక్సెస్ అవ్వాలి, ఏదో ఒక ఫిలింలో కనిపిస్తే చాలు అనుకున్న వాళ్ళల్లో టాలెంట్ చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇలానే డైరెక్టర్స్ కొత్త వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని నా నుంచి మనస్ఫూర్తిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వాళ్ళకి హోప్ ఎలా, ఇలాంటి సార్ వల్లనే మాకు ఒక హోప్ అనేది బయటకు వస్తుంది. సో చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇక్కడ నరసింహానంది గారి దగ్గరికి రీచ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం బాలు గారు. మొదట్లో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేకపోయాను, కానీ సార్ ఈ క్యారెక్టర్కి నువ్వే సెట్ అవుతావమ్మా, నువ్వు తప్పకుండా రావాలని పట్టుబట్టి తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నన్ను ఫస్ట్ నుంచి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు. నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు విక్రమ్, నా కో పార్ట్నర్.
సో ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేస్తూ అండ్ వెరీ ఫ్రెండ్లీగా చేశారు. సో ఇక్కడున్న ప్రతి ఒక్క యాక్టర్తో నేను ఇంకా నేర్చుకున్నానండి. ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ సార్ దగ్గర కానీ చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. అండ్ విజయ రంగరాజు గారు లాస్లో చాలా చాలా ఫీల్ అయ్యాను. ఆ సార్ దగ్గర కూడా నేను ఆల్రెడీ కూతురుగా ఫస్ట్ ఫిలింలో యాక్ట్ చేశాను. అండ్ ఈ మూవీలో కూడా యాక్ట్ చేయడంలో చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇందులో మా అందరినీ ఇంత బ్యూటిఫుల్గా చూపించిన మా మోహన్ రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము అందరం అంత ఒరిజినాలిటీగా ఇంత అందంగా రావడానికి కారణం ఆ సారే. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజా అండ్ మై స్పెషల్ ఫ్రెండ్ అయిపోయాడు. ప్రతి ఒక్క కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ మమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు. చాలా థ్యాంక్స్. అండ్ తిలక్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ వేసిన సార్ గారు చాలా థ్యాంక్స్ చెప్పాను. అండ్ ఇందులో స్పెషల్ థ్యాంక్స్ నేను మా ఫాదర్కి కూడా చెప్పాలి, పృథ్వీరాజ్ గారికి. నా మీద ప్రేమతో చేశారని నేను చెప్పను, సార్ మీద అభిమానంతో చేశారు. సో ప్రభుత్వ సారే దుకాణం నెక్స్ట్ నేషనల్ అవార్డ్ కంపల్సరీ వస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు అండ్ మలిక్ గారు. నాకు అంటే మా అందరిని ఇంత బాగా చూసుకొని 1 month అంతా మహబూబాబాద్లో షూట్ అయింది. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు. మమ్మల్ని రావట్లేదా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ మోహన్ గారు. మమ్మల్ని చాలా బాగా చూపెట్టారు స్క్రీన్ మీద. పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రసన్న గారు, సముద్ర గారు, పృథ్వీ గారు, అడ్వకేట్ వినయ్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్. ఎస్విఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్, ప్రభుత్వ సారాయి దుకాణం. అర్థమవుతుంది కదా చూస్తుంటేనే ఎంత దమ్ముందో సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ కావాలి. అంత రా అండ్ రస్టిక్ సినిమాని డైరెక్ట్ చేయాలంటే అంత గట్స్ ఉండాలి. అండ్ అంత గట్స్ ఉన్న డైరెక్టర్స్తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో చాలా మెమొరీస్ చెప్పలేము. ఒక 40 days షూట్ చేసాము. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. అండ్ షూట్ అయిపోయిన ఫస్ట్ డే అరే మార్నింగ్ 4:30కి లేవాలా అని ఫస్ట్ డే అలా అనిపించేది. మళ్ళీ ఎప్పుడైతే అరే 4:30 ఎప్పుడవుతుంది ఆ డైలాగ్స్ చెప్పడానికి పర్ఫార్మెన్స్ ఇరగది చేసినాం ఒక్కొక్కరం. అంటే తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ స్లాంగ్ని ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అరే బాయ్ ఇట్లరా అట్లరా. డైలాగ్స్ లాగా అస్సలు ఉండదు ఒక్కటి కూడా. మనం మాట్లాడుకుంటే ఎట్లుంటుందో అట్లనే ఉంది. మోహన్ రెడ్డి సార్ ఎంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అంటే అసలు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అమ్మాయిని ఎలా ఎంత అందంగా చూపించాలో అంత మంచి నేచర్లో చాలా బాగా చూపెట్టారు. నా కో యాక్టర్స్ విక్రమ్, వినయ్, శ్రీలు, అదితి చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే సినిమాలో 2-3కి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో అలా కాదు, ప్రతి ఒక్కరికి ఇంటర్లింక్ చేశారు. అట్లా రాసుకోవడం ఎంత సింపుల్ అని అనుకుంటారు చూసేవాళ్ళు, బట్ అస్సలు ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నరేష్ గారు సార్, ఇంత మంచి ప్రొడ్యూసర్ అయితే ఎవరికి దొరకరు. సినిమాలు తీయండి సార్, చేస్తాము, మీ ప్రొడక్షన్లోనే చేస్తాము. మల్లేష్ గారు రియల్ లైఫ్లో టీచర్, మాకు సెట్లో కూడా టీచరే. చాలా బాగా నేర్పిస్తుండే, చాలా బాగా టీచ్ చేస్తుండే. అండ్ నరేష్ గారు మీ గురించి నెక్స్ట్ చెప్తానండి, ఎందుకంటే అస్సలు సరిపోదు, అంత మంచి ప్రొడ్యూసర్, చాలా మంచి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ ముందుగా నరసింహానంది సార్కి సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. నిజంగా నేను ఆడిషన్స్కి నేను ఇంతకుముందు 7 movies చేశాను. ఒక 2 రిలీజ్ అయ్యాయి, ఇంకా రిలీజ్కి ఉన్నాయి. ఆడిషన్స్కి వెళ్ళినా లేకపోతే వేరే డైరెక్టర్స్తో మాట్లాడినా కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు, ఇదే క్వశ్చన్ సార్. నరసింహానంది గారి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నా. నరసింహానంది గారు మూవీ చేస్తున్నారా? చేస్తున్నారు, ప్రభుత్వ సారాయి దుకాణం. ఆయన సినిమాలో ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుంది. నరసింహానంది గారు సినిమా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. దాంట్లో మీరే యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా అస్సలు ప్రతి డైరెక్టర్ కానీ కో ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు నరసింహానంది గారా నిజంగా నా జన్మ ధన్యం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అండ్ మా మోహన్ సార్ చాలా చాలా అందంగా చూపించారు ఆర్టిస్టులందరినీ. ఎంత అసలు సపోర్ట్ అంటే అసలు విసుక్కోరు. టేకులు తీసుకున్నా ఏది తీసుకున్నా మీరు చేయండి అమ్మా నేను చేస్తాను. మా డైరెక్టర్ గారికి మా డిఓపి గారికి ఉన్న కాంబినేషను నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టర్. హ్యాట్స్ ఆఫ్. నిజంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ మేమైతే ఈ సినిమా చేసినందుకు నిజంగా నా జన్మ ధన్యమని నేను ఫీల్ అవుతున్నా. అండ్ మా ప్రొడ్యూసర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం ఎంత అదృష్టం అబ్బా.